రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. 16వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసి E11, E13 రోడ్లు నిర్మించే ప్రాంతాలను, పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రాజధాని కోసం నాడు 58 రోజులలో 34,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడిందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులు తొలగించుకుంటూ ఇప్పటికే 22,000 కోట్ల విలువైన టెండర్లకు అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే 2015లో ల్యాండ్ పుల్లింగ్కి రైతులు అడగడం జరిగింది. ల్యాండ్ పుల్లింగ్కి వాళ్ళు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఒక రాజధాని కడతానని చెప్పడం, దాని మీద సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్స్ డిజైన్ చేయించడం, మాస్టర్ ప్లాను, తర్వాత నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళ దగ్గర టోటల్ బిల్డింగ్స్ అన్ని డిజైన్ చేయించడం జరిగింది. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అంటూ ఉండాలి. మళ్ళీ ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రాజధాని అమరావతిలో కడతానని చెప్పడం. అయితే ఈ 6 నెలల్లో దానికి అనేకమైన హర్డిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే జీవోలన్నీ క్యాన్సిల్ చేసి రకరకాలుగా చేస్తుంటే వాటిలన్నిటి కూడా మళ్ళా ఆ యొక్క జీవోలు మళ్ళీ అన్నిటిని కూడా యాక్చువల్గా మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ అథారిటీ మీటింగ్లో డిస్కస్ చేసి, క్యాబినెట్లో డిస్కస్ చేసి, కొన్ని అసెంబ్లీలో మొన్న పెట్టి అసెంబ్లీ యొక్క అప్రూవల్ కూడా తీసుకొని ఆ హర్డిల్ పూర్తయింది. దానికి సంబంధించి ఈ రోడ్లు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, టెండర్లు యాక్చువల్గా దాదాపు 22,000 కోట్లకి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. మళ్ళా రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది. ఆ అథారిటీలో మరొక సుమారుగా 20,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లకు అప్రూవ్ తీసుకొని